సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కర్కాటక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. వ్యయస్థానమందు ఉన్నటువంటి గురుని యొక్క స్థితి జన్మ కుజుడు, అలాగే నవమ స్థానమందు ఉన్నటువంటి శని రాహువుల యొక్క కలయిక. ఇది ఆర్థిక వ్యవస్థని కొంత చిన్నాభిన్నం చేయడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ వారంలో తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ప్రత్యేకించి స్థిర చరాస్తుల తాలూకు అమ్మకాలు కొనుగోలు విషయాలు, ఉద్యోగపరమైనటువంటి మార్పుకి సంబంధించిన విషయాలు, వ్యాపార పరంగా ముందుకు వెళ్ళడానికి తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, ఏ నిర్ణయాలు అయితే ఆర్థిక వ్యవస్థ మీద కొంత ప్రభావాన్ని చూపిస్తాయో ఆ నిర్ణయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. 1-2 సార్లు ఆలోచన చేయాలి. జ్వరం ఖడ్గవరణం చేయవ భార్యాబంధు విరోధ గుర్తు అన్నది శాస్త్రం. శుభమూలకో వ్యయశ్చైవ అన్నది. నవమ స్థానమందు రాహువు శనేశ్వరుడు కూడా ఏమవుతున్నారు అంటే కొంత విచారాన్ని వ్యక్తం చేసేటువంటి విధంగా. ఇవన్నీ కూడా దేని మీద ప్రభావాన్ని చూపిస్తాయి? ఆర్థిక వ్యవస్థ మీద. మీరు గమనించండి, కర్కాటక రాశి వారు ఎంత సంపాదించినా దానిలో ₹1 దాచుకోవడానికి విఫలయత్నం చేస్తూ ఉంటారు, ఖర్చు పెడుతూనే ఉంటారు. మీ గురించి మీ సొంత ఖర్చులు ఉంటాయి, కుటుంబ సభ్యులకి కొంత ఖర్చు ఉంటుంది. ఓన్లీ ఈసారి వీళ్ళ ఖర్చులు తగ్గాయి కదా అనుకుంటే ఆకస్మికంగా ఏదో ఒక విషయం పట్ల ఏదో ఒక సందర్భం ఏర్పడి ధనాన్ని పెట్టవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇలా వచ్చినటువంటి ధనం అంతా వచ్చినట్టుగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. కొంత ధనం రుణాలను తీర్చడానికి, కొంత ధనం కొత్తగా రుణం చేసి ఏదైనా ఒక వస్తువో లేకపోతే పోయినటువంటి వాటిని, పైకి ఇదేం కొత్త వాటిని కాదు, గతంలో కొని ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు పాడైపోతే మళ్ళా వాటిని బాగు చేయించుకోవడానికి ఎక్కువగా ధనాన్ని పెడతారు. అందువల్ల ఇక్కడ విచ్చలవిడిగా ధనాన్ని ఖర్చు పెట్టడం అనేటువంటిది అంత మంచి విషయం కాదు. ఇది ప్రధానంగా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేటువంటి గ్రహస్థితి ఈ వారంలో ఉన్నది. ఈ వారంలో అష్టమ చంద్రుని యొక్క స్థితి ఉన్నది. మంగళవారం, బుధవారం, గురువారం ఇటువంటి సందర్భాల్లో అజీర్ణమయ సంతాపం జానుబాధాంత దైవచ అంటే ఈ మోకాళ్ళ నొప్పులు కానీ అజీర్తికి సంబంధించినటువంటి సమస్యలు కానీ కొంత ఇబ్బంది పెడతాయి. వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఈ ఇబ్బందికరమైన గ్రహస్థితి నుండి బయటపడేయడానికి రవి బుధులు చాలా చక్కగా ఉపయోగపడుతూనే ఉన్నారు. లాభస్థానమందు రవిగ్రహం, లాభస్థానమందు బుధగ్రహం మంచి యోగ్యమైనటువంటి ఫలితాలను ఇస్తూనే ఉన్నారు. అర్ధంచ స్వకులాచార గృహలాభ సుభోజనం అన్నది శాస్త్రం. ముఖ్యంగా ఎంత కష్టపడ్డా, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఏదో ఒక శుభ కార్యక్రమానికో లేదా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ చేయడానికో వాటికి ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెడుతూ, సరే కొంత మనం శ్రమపడ్డా ఈ పని చేయగలిగాం అనేటువంటి ఒక మానసిక ప్రశాంతత ఉండేటువంటి విధంగా కర్కాటక రాశి వారికి గ్రహస్థితి ఉంటుంది. ఈ వారంలో కర్కాటక రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై, జన్మకుజుని యొక్క దోషాన్ని తొలగించుకోవడానికై సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము ఆకుపచ్చ.